పప్పు కావాల్సిన పదార్థాలు: కందిపప్పు, టమాటాలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, చింతపండు. ఇప్పుడు పప్పు తయారు చేసే విధానం: ఒక కుక్కర్లో సగం గ్లాస్ పప్పు వేసుకొని, ఒక ఉల్లిగడ్డ వేసుకొని, ఉల్లిగడ్డను తరగాలండి, చూసి నేర్చుకోండి. తరగండి. తర్వాత ఇంకా టమాటా, మళ్ళీ మనం చూస్తే వస్తుంది. ఇది వస్తుంది, భయపడకపోతే ఎలా టమాటాలు ఇక్కడ ఉంచుకోవాలి. ఓకే. పచ్చికాయలకు ఇలా తొడుములు కలిసి అన్నీ ఇలా చక్కవరుసుకొని ఇలా వేసుకోవాలండి కుక్కర్లో. మనం సరిపోయేంత పచ్చిమిరపకాయలు తరుక్కోవాలి. వేసుకోవాలి. తర్వాత కావాల్సిన చింతపండు కూడా తీసుకోవాలండి. ఇప్పుడు మనం చింతపండు సరిపోయేంత తీసుకోవాలండి, కొంచెం చాలు మనకి, సరిపోతాయండి. చింతపండు తగినంత తీసుకోవాలి. ఒక గిన్నె అన్న గిన్నె మనం ఇప్పుడు ఒక గిన్నెలో చింతపండు వేసుకొని నానుకోవాలండి. ఇలా ఒక గిన్నెలో చింతపండు వేయాలండి. కడగాలి. ఇప్పుడు కడగాలి. మనం పప్పును నీట్గా కడగాలండి. కడిగి నీళ్ళు పట్టండి. పప్పును బాగా తడియాలండి. దాంట్లో ఏ పదార్థాలు ఉన్నా వెళ్ళిపోతాయి, నీట్గా ఉంటుంది. తర్వాత దీన్ని కడిగాక ఒక బౌల్లోకి ఎలా వేసేయాలండి. ఏమన్నా పప్పు నీట్గా అయిపోయిందండి. ఇప్పుడు కొంచెం చిటికడి పసుపు తీసుకోవాలండి. చిటికడి పసుపు చూపెట్టచ్చు కదా. చిటికడి పసుపు అండి. కొంచెం వాటర్ వేసుకోవాలండి. ఎప్పుడు కొంచెం వాటర్ వేసుకుంటే చాలండి, సరిపోయేంత మనకి చాలు, సరిపోయేంత చాలు. వాటర్ వేసుకున్నాక ఇప్పుడు దాంట్లో మెల్లగా పెట్టాలండి చింతపండు. చూసారుగా, ఇలా పెట్టండి. మేము చెప్తున్నాం, మీరు కొంచెం చింతపండు సరిపోదేమో అనుకుంటే మీరు కొంచెం పెట్టుకోవచ్చండి. చూడండి, కట్టుకోవట్లేను. ఇప్పుడు దాన్ని స్టవ్ మీద పెట్టడం జరిగిద్దండి. స్టవ్ మీద పెట్టాలండి. దాన్ని షూట్ చేయాలి. మూత ఇప్పుడు మనం మూత పెట్టాలండి. ఒక 5 minutes ఆగాలండి, అది ఉడికేంత వరకు. 5 to 10 minutes అండి, అది అయ్యేంత వరకు. అలా వద్దు, అయ్యేంత వరకు చూస్తూనే ఉండాలి. నేను ఈయన ఉంటలేపు. తర్వాత మళ్ళీ మనం